దిశ తూర్పు దిశ. ఇక్కడి నుంచి ఈ రకంగా అదే సేమ్ అంటే ఇట్లా ఉత్తరంలో కాకుండా ఈశాన్యములో ఈ రకంగా పెంచుకుంటూ పోయినప్పుడు అంటే ఒక అడుగో అర్ధ అడుగో పెంచినామనుకోండి ఈ రకంగా ఇట్లా. సో దీన్ని ఏమంటామంటే తూర్పు ఈశాన్యం పెరుగుదల అంటాము. ఈ తూర్పు ఈశాన్యం పెరిగినప్పుడు ఈశ్వరుడు ఇంద్రునితో జాయిన్ అవుతాడు. సో ఈ ఇంద్రునితో జాయిన్ అయినప్పుడు ఇది మగవాళ్ళ మీద మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందులోనూ ఇంటి యజమాని తర్వాత మొదటి కుమారుడు, అంటే ఒకరు ఇద్దరు ముగ్గురు కుమారులు ఉంటారు, లేక ఒకడే ఉంటాడు. ఆ మొదటి కుమారుని మీద మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే అతని స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి పుట్టినప్పటి నుంచి అతని యొక్క ఆరోగ్యము, చదువు, ఉద్యోగం, వ్యాపారం ఏమైనా చేయని, రాజకీయం, ఇటువంటివన్నీ అంటే ఈ తూర్పు యొక్క ఉత్తర ఈశాన్యం పెరిగినందువల్ల ఇంద్రస్థానం పెరుగుతుంది. అంటే ఇంద్రస్థానం అంటే గుడ్ విల్. మనిషికి ఎంత ఉండినా, ఎంత డబ్బు అవన్నీ ఉండినా కూడా గుడ్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగంలో ఉన్నతి రావాలంటే కూడా గుడ్ విల్ కావాలా, రాజకీయంలో ఉన్నతి స్థానాలకు పోయి అంతా మంచి జరగాల, ఇంకా ఎంతోమంది ఆదరణ పొందాలా అని అంటే గుడ్ విల్ కావాలి వాళ్ళకు. సో ఈ గుడ్ విల్ అనేది ఈ తూర్పు ఈశాన్యము పెరిగినప్పుడు మాత్రమే నీకు ఈ ఇంద్రస్థానం వస్తుంది. ఉత్తర ఈశాన్యం పెరిగినప్పుడు ఇంద్రస్థానం రాదు. ఉత్తర ఈశాన్యం పెరిగితే డబ్బు వస్తుంది, స్త్రీలకు సుఖవంతమైన జీవితం వస్తుంది, అంతేగాని అది గుడ్ విల్తో రాజీ పడదు. ఉదాహరణకు తూర్పు దిశ సరిగా లేదనుకోండి, ఒక వాల్ ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది వేరే వాళ్ళది పక్కన, అప్పుడు వాళ్ళకి ఇంద్రస్థానం ఉండదు. డబ్బు ఉంటుంది, డబ్బు వేరు, ఇంద్రస్థానంలో ఉండి ఆ గుడ్ విల్ వేరు. సో కాబట్టి ఇది ఇంద్రస్థానానికి సంబంధించినది ఈ తూర్పు ఈశాన్యం పెరగడం. ఇది కూడా ఆ యొక్క వెడల్పును బట్టి 6 ఇంచీలు పెంచడం అనేది చాలా ఉత్తమమైనది. ఏది కాంపౌండ్ వాళ్ళు లేని ఇంటికి పెంచడం అనేది వృధా ప్రయాస. అయితే కొందరు ఈ బేల్దారులు, వాస్తు శాస్త్రవేత్తలు సరిగా చెప్పి ఆయం కట్టి ఇచ్చినా వాళ్ళైతే కట్టేటప్పుడు ఒక బెత్తడో జారో పెంచుకుంటూ పోతారు, ఏది కాంపౌండ్ వాళ్ళు లేని ఇంటికి. దానివల్ల ప్రయోజనం ఉండదు. సో ఈ రకంగా ఈశాన్య పెరుగుదల వల్ల స్త్రీలకు, తర్వాత ఈ ఇంట్లో ఉండే కుటుంబంలోని వారికి అందరికీ కూడా సుఖవంతమైన జీవితం గడిపేదానికి అవకాశాలు ఉన్నాయి.